హలో అండి, నమస్తే అందరికీ. ఇక చూడండి మొక్కలు. నిన్న మా ప్రకాశం మిద్దె తోటల గ్రూప్ వాళ్ళు అందరం ఒక చోట కలుసుకొని మీటింగ్ జరిగిందండి. వాళ్ళ మిద్దె తోట చూడటానికి వెళ్ళాము. డాక్టర్ చెంచురామిరెడ్డి గారని విజయలక్ష్మి గారి దంపతులు వాళ్ళ మిద్దె తోట చూడటానికి వెళ్ళామండి నిన్న అందరమే. అయితే అక్కడ కొన్ని మొక్కలు కూడా కొంతమంది తీసుకొచ్చారు. వాళ్ళు పెంచిన వాళ్ళు, నర్సరీల నుంచి పెంచిన వాళ్ళు అంట, వాళ్ళు తీసుకొచ్చారు అక్కడికి. అందరూ కొనుక్కున్నారండి. చాలా మంది వచ్చారు. మీటింగ్ అసలు ఎంత బాగా జరిగిందో, అందరూ ఎంజాయ్ చేస్తూ మీటింగ్ని బాగా ఎంజాయ్ చేశారు. మేడం గారు వచ్చి చెప్పారు, సుభాషిణి గారు ప్రకృతి వ్యవసాయం తరపున చేస్తారు, డిపి గాను ఏదో చెప్పారు. అయితే ఆవిడ చెప్పిన మీటింగ్లు కానీ, కింద మొక్కలు పైకి వెళ్ళి మొక్కలు చూడటం కానీ అసలు భలే చేశారు. అందరూ సరదాగా బాగా జరిగింది మీటింగు. అయితే అక్కడ కొనుక్కొచ్చుకున్నానండి నేను కూడా మొక్కలు. అవి ఇప్పుడు నాటుదామని తీసుకొచ్చాను. ఇప్పుడు ఇది గెనుసుగడ్డ తీగ అండి, గెనుసుగడ్డలు అంటాం కదా ఆ తీగ. వంగ మొక్కలు, ఈ ఒక రకం వంగ అండి, ఈ ఒక బంతి, ఈ ఒక టమోటా, ఈ వంగ తెల్ల వంకాయలంట. నర్సరీలో పెట్టి పెంచారంట. ఇవి తీసుకున్న తెల్ల వంకాయలు. లాస్ట్లో ఇవి క్యాబేజీ మొక్కలు ఒక 3 or 4 ఇచ్చాడు ఒక అతను. తీసుకోండి మేడం గారు, వేయండి అని. ఇవి కూడా ఒక దాంట్లో నాటుకుంటా. వేయండి. ఈ మిరప 5 మొక్కలు తీసుకున్నా. వేయండి. ఈ ఒక 5 మొక్కలు. ఈ మొక్క 2 రూపాయలు పడిందండి. ఈ కూడా బంతి కూడా, ఈ బంతి 2 రూపాయలు, ఈ మిరప 2 రూపాయలు. వాళ్ళు ఇట్లా చిన్న బాక్సుల్లో పెట్టి పెడతారు కదా మొక్కలు, ఆ నారు, అది ఇట్లా వచ్చినాయి. ఈ బంతి పసుపచ్చ ముద్ద, రెడ్ ముద్ద అంట. చూద్దాం ఏది వస్తుందో. వాళ్ళు చెప్పారు, వాళ్ళు నర్సరీలో పెంచేవాళ్ళు కాబట్టి గుర్తుగా పెంచుకుంటారు కదా. ఇవన్నీ టమాటా ఒక 5 మొక్కలు తీసుకున్నాం. ఇవి 3 రూపాయలు లెక్కన పడ్డాయండి. ఇవన్నీ 3 రూపాయలు, ఈ 2 రూపాయల లెక్కన. ఇవన్నీ నాటుకుంటానండి ఇప్పుడు. మొన్న టబ్బులన్నీ ఖాళీలు చేశాను కదా, అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తా. ఇదిగండి తోటకూర బీకానండి. ఇప్పుడు వేరే అమ్మాయి అడిగింది ఇక్కడ, మా ఇంటి దగ్గర అమ్మాయి, తోటకూర ఉంటే పంపియమ్మా అని. ఎంత ఫ్రెష్గా ఉందో అసలు. ఇదంతా పీకి వేర్లు కట్ చేశాను. ఇక్కడ బీకానండి. ఇదిగండి ఈ టమాటా మొక్క కూడా పాడైపోయింది, తీసేస్తున్నా. ఇక్కడ నాటుకుంటా ఇప్పుడు. అవి మళ్ళీ ఇది కొంచెం వస్తుంది, పూతలు మొదలైందండి ఇక్కడ. ఇవి అంతకుముందు నాటుకున్న మొక్కలు, టమాటా మొక్కలు. ఇది కూడా పూతలు మొదలైంది. చూడాలి ఎంతవరకు వస్తాయో. బంతి బతికిని దీంట్లో ఇక్కడ టమాటా మొక్క. 2 చోట్ల బంతి, 2 చోట్ల టమాటా మొక్కలు పెట్టుకున్నా. ఏదైనా పురుగు వచ్చినా కానీ మన బంతి మొక్కకు వస్తుందండి. ఇట్లాంటివి ఏదో ఒకటి కలిపి పెట్టుకుంటే మనకు బాగుంటుంది. ఇదిగండి పసుపు తోట, దీంట్లో ఇప్పుడు పీకింది తోటకూర మొక్కలు. అక్కడక్కడ ఉంటే పీకాను, వాళ్ళకి పంపిస్తున్నాను. అది చూడండి ఎంత బాగా వచ్చింది. మొత్తం పంపిస్తున్నా. ఇదండి ఎండ పడుతుంది. ఇక ఇప్పుడు ఏమి నాటుదాంలే అని చెప్పి బాగా ఎండ వస్తుంది. బకెట్లో పెట్టేసి వెళ్ళి సాయంత్రం వచ్చి నాటుతానండి. ఇప్పుడు తోటకూర పంపించాను కదా, అమ్మాయి నాకు ఇదండి ఆల్ స్పైసీ మొక్క కొమ్మలు పంపించింది. నాటుకొమ్మ బతుకుతాయని 2 కొమ్మలు ఇచ్చింది. ఈ ఆకులన్నీ తీసేసి నాటుతా. కారబంతి అని పంపించింది కొమ్మలు. కొంచెం నీళ్ళల్లో పెట్టేసి సాయంత్రం వచ్చి నాటుతానండి. ఎండ చూడండి ఎట్లా ఉందో. ఈ నీళ్ళల్లో పెడతాను ఇప్పుడు. పూలు పోసుకొని వెళ్ళాలి. కొన్ని పనులు చేశాను ఇప్పుడు దాకా. ఈ మొక్కలు ఈ టయాన్ని ఏం పెడదాంలే అని చెప్పి ఆపేసా. కొంచెం నీళ్లు బట్టి నీళ్ళల్లో పెడతా. పూలు చూడండి కొమ్మలకి. ఇదిగండి ఇక్కడ ఒకటి.
ఈ చెట్టు మటుకు భలే వస్తున్నాయండి పూలు. చూడండి ఎన్ని వచ్చినాయో. ఇవి అది తీసుకెళ్ళి నీళ్ళల్లో పెట్టి పెడతాం. కొంతమందికి ఇట్లా నేనే పోయినసారి తెచ్చుకున్న మొక్కలు నాటలేక కుదరక అట్లా వదిలేసా, పాడైపోయినాయి. ఇవన్నీ ఇట్లా నీళ్ళల్లో పెట్టేస్తే కొంచెం నీళ్ళు పోసి సాయంత్రం వచ్చి నాటి వీడియో కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు కొద్దిసేపు ఉంటుంది ఇక్కడ. ఇక్కడ పెట్టేసి కొంచెం నీడ ఉంది అక్కడ. ఇప్పుడు పూలు పోసుకొని అక్కడక్కడ ఉన్నాయి. ఈ పూలన్నీ కోయాలి. ఈ వాటికి బాగా వస్తున్నాయండి తెల్ల పూలు. గులాబీ చెట్లు కూడా ఆల్ చేయాలి. చాలా పనులు ఉన్నాయి. ఎండబడేసరికి ఇది విచ్చుకుంటుంది. ఇంక ఇవి కూడా అన్నీ సెట్ అవుతున్నాయి. కొంచెం పింక్ కలర్ ముద్ద మందారం అయితే ఈరోజు చూడండి ముద్దగా పూయకుండా 2 రెక్కలుగా వచ్చింది. వింత. ఇదండి 10 అవుతుంది టైం. పైకి వచ్చామంటే మొక్కల్లోకి వస్తే ఏదో పని కనిపిస్తూనే ఉంటుంది. ఇవన్నీ ఇది కూడా వర్షానికి చూడండి ఎట్ట అయిపోయిందో మొగ్గ. ఎన్ని మొగ్గలు వచ్చినాయో చూసారా? ఇవన్నీ చాలా మొగ్గలు వస్తున్నాయి. ఇది పింక్ది, వైట్, ఇది కూడా మొగ్గలు వస్తున్నాయండి. ఇవన్నీ పక్క ఉన్నాయి. కై కూడా కొన్ని కోసుకొని కిందకి వెళ్తా. కింద కూడా ఉన్నాయి పూలు. ఇవి కోసుకొని వెళ్తానండి. మళ్ళీ వచ్చి చూపిస్తా. ఇవ్వండి ఈ పూలన్నీ కోసుకున్నాను. ఇంకా సన్నజాజులు కోయలేదు, లేట్ అవుతుందిలేని. ఇది చూడండి ఎంత బాగున్నాయో. ఇవ్వండి అసలు ఎట్ట పూసినాయో చూడండి. నాకు పోయినసారి మా గార్డెన్ మీట్లో వాళ్ళు ఇచ్చారండి. నిన్న కూడా చాలామంది తీసుకొచ్చి పంచుకున్నారు మీటింగ్ దగ్గర. అసలు ఎంత బాగున్నాయో నిజంగా. ఇట్లా చూస్తుంటే మనసుకి ఎంత హాయి ఆనందము కదండి. మొక్కలు పెంచే వాళ్ళకే తెలిసిద్దా ఆనందం ఏందో హాయి ఏందో మనసుకి. ఓకే అండి, మళ్ళీ చూపిస్తా. ఇదండి సాయంత్రం వచ్చాను పైకి. పొద్దున ఇంక ఎండకి చేయలేక వెళ్ళిపోయాను. ఇక్కడ వంగ మొక్కలు ఇదేండి పొద్దున్న నీళ్ళల్లో పెట్టి వెళ్ళాను కదా. ఇది కూడా ఎక్కడన్నా గుచ్చుతాను. ఇవి బంతి మొక్కలు ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి మోటుమాల వంకాయ అంటండి. ఒక 2 ఇక్కడ పెడతాను. ఇగండి వేడిగా ఉంది మట్టి. ఇప్పుడు నీళ్లు పోస్తాను. నిన్న ఒక చేతితో నాటాలంటే కష్టమే. ఇవన్నీ సబ్జా మొక్కలు పెట్టి పెట్టాను. ఇక్కడ భలే స్మెల్ వస్తుందండి. ఇక్కడ ఒక బంతి కొమ్మ గుచ్చుతా, చూద్దాం. కారబంతి అని చెప్పింది. ఇంకొకటి పెడతా ఇటు, లేదంటే ఇంకొక రకం మొక్క పెడతా.
కొంచెం ఇట్లా పండబెట్టినట్టు పెడతా. వేర్లు ఉన్నాయి కదా ఇక్కడంతా బాగా ఇటు పెడతా. ఇది కొమ్మలు ఎట్టయినా బ్రతుకుతాయండి, బంతి కొమ్మలు మాత్రం. ఇక్కడ కొద్దిగా పోయింది, తుంచేసాను. ఇట్లాగా ఎటు కూడా పెడతాం. ఇది ఇంకొక రకం బంతి. ఇవన్నీ ఇక్కడ పెడుతున్నాం. దీంట్లో గోంగూర ఉంచానండి, మన గోంగూర కూడా అవసరం కదా. కొంచెం మట్టి కదిలిస్తాను. ఇప్పుడు కొద్దిగా కదిలిస్తే బాగా మెత్తగా దిగుతుంది. మొన్నంతా ఎరువు కలుపుకున్న మట్టి కదండి, ఇది కూడా అట్టనే ఇక్కడ పెట్టేస్తున్నా. వాళ్ళు నిన్న ఉదయం ఎప్పుడు బీక్కొని వచ్చారో మన దగ్గరికి, మనకేమో సాయంత్రానికి ఇచ్చారు. మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం ఇప్పుడు నేను నాటుతుంది. మీరు అందరు నాటుకొనే ఉంటారు కదండి. ఇన్ని రోజులు నాకంటే కుదరలేదులేండి, మా పిల్లలు వచ్చి ఇట్లాగా పనుల మీద. అదండి ఇట్లా. ఇక్కడ ఒక బంతి మొక్క. ఇవి పచ్చ పువ్వులు ఎర్ర పువ్వులు అని 2 రకాలని ఇచ్చింది ముద్ద. ఇది ఇక్కడ కొంచెం ఇట్లా ఇవన్నీ పెట్టన్నా చూపిస్తానండి. ఇంకా ఇలాగే నాటుతాను, ఎక్కడెక్కడ నాటుతున్నాను అనేది చూపిస్తాను. ఇదే అండి ఇక్కడ ఈ 2 టబ్బులు, ఇదొకటి 3 టబ్బులకి పెట్టానండి. ఇది పాత మొక్కేనండి, బంతి మొక్క. అంతకు ముందులో పెట్టుకున్నది, అది కూడా అంతకు ముందుదే. అయితే ఇక్కడ ఇప్పుడు పెట్టుకున్న ఇవి 3 పెట్టా. వంగ, ఒక టమోటా, బంతి అట్లా. తేమ ఉందండి, కొంచెం లైట్గా నీళ్లు పెడతాను. అయితే ఇప్పుడు మీకు ఈ వీడియో ఈరోజు పెడతానండి. నిన్న మీటింగ్ జరిగిన వీడియోలు 2 వస్తాయో 3 వస్తాయో. అయితే భలే ఇంట్రెస్ట్గా ఉంటుంది, మొక్కలు పెంచే వాళ్ళకి ఆ వీడియోలు బాగా నచ్చుతాయి అనుకుంటున్నా. అది 2 కానీ 3 కానీ చూసి పెడతానండి. అది కూడా కంపల్సరీగా చూడండి, మొక్కలు పెంచే వాళ్ళకి బాగా ఉపయోగపడుద్దండి ఆ వీడియోలు. ఇదిగోండి ఇక్కడ క్యాబేజీ ఇచ్చారు కదా, ఇది క్యాబేజా క్యాలీఫ్లవరు. ఇక్కడ ఒక మొక్క పెట్టుకున్నా మధ్యలో, అది అక్కడ ఒకటి పెట్టాను, అక్కడ ఒకటి పెట్టుకున్నాను. అంటే సపరేట్గా పెడితే మళ్ళీ కుండీలు చాలు అని చెప్పి అట్లా పెట్టుకున్నా, అక్కడ ఒకటి అక్కడ ఒకటి. రేపు కొంచెం పెరిగినాక తెలుస్తుంది ఏది ఎక్కడ ఎట్లా ఉంది అనేది. అయితే ఆ వీడియోస్ మాత్రం కంపల్సరీగా చూడండి అందరూ. మొక్కలు పెంచే వాళ్ళకి కూడా మీరు షేర్ చేయండి. ఆ గెన్సిగడ్డ తీగ ఇక్కడ పెట్టుకున్నానండి. ఆ తీగలు మొత్తం ఇక్కడ ఒక చోట పెట్టుకున్నా. ఆ బంతి మొక్క ఏమో అంతకు ముందు ఉంది, లైట్గా ఇస్తున్నా వాటరు. అట్లాగే మిగతా వాటికి కూడా ఇస్తాను. ఆల్ స్పైసీ మొక్క కొమ్మ ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను. ఈ వంగ మొక్కలు ఇవి. ఇదిగండి ఇక్కడ ఒకటి గుచ్చ, ఇది కుంకుడు చెట్టు అండి. అది పడిమొలిసింది, పెరుగుతూ ఉంది. పెంచుతున్న కాయలు కాసిద్దో కాయదో తర్వాత సంగతి. ఒక కొమ్మ ఇక్కడ ఎరగదీశాను, ఇప్పుడు బాగా పొడవు పోతుంది. మళ్ళీ ఇప్పుడు ఇట్లా వచ్చి పొడవు పోతుంది. అది ఇక్కడ వంగ మొక్కలు 3 పెట్టుకున్నాను, బంతి మొక్కలు గుచ్చేసా. ఎక్కడ ఖాళీ చిక్కితే అక్కడ పెట్టేశానండి. ఇక్కడంతా ఇవి పాత మొక్కలు తీసేద్దామంటే మళ్ళీ ఏమో లేని చిగురు కనిపిస్తుంది అని చెప్పి అట్టు పెట్టాను. చూద్దాము వస్తాయేమో. ఇంకా ఇప్పుడు లైట్గా వాటర్ చల్లుతానండి. రేపు ఉదయం కిచెన్ వేస్ట్ నీళ్ళు ఇస్తాను, ఎందుకంటే కొంచెం మొక్కలు పెద్దయ్యాయి కాబట్టి. ఇది అట్టు పెట్టాను ఇక్కడ. దీంట్లో కూడా పెట్టచ్చు, కానీ దీనికి ఏంటంటే ఏదైనా తీగ జాతి విత్తనాలు సొర కానీ అట్లా పెడదాంలే అనుకున్నా. ఇక్కడ టమాటా మొక్క పడిమొలిసింది కిచెన్ వేస్ట్లో. అది అయితే పొద్దున పసుపు తోట అని చెప్పాను కదండి, మామిడి అల్లం అండి.
ఇది మొత్తం మామిడి అల్లం, పసుపు తోట అని చెప్పా, సారీ అండి. ఇదిగండి ఇక్కడ దాకా. ఇక్కడ ఒక బంతి మొక్క గుచ్చానండి. ఇదిగండి ఇక్కడ ఒకటి గుచ్చుకున్నాను, ఇక్కడ ఒకటి పెట్టా. ఇంక ఇవన్నీ మామూలుగా పాతయే. ఇదిగండి ఇక్కడ ఒకటి పెట్టుకున్నా. వీటన్నిటికీ వాటర్ ఇస్తాను ఇప్పుడు. ఇక విత్తనాలు పెట్టుకోవాలి, అవి కూడా పెట్టాలి. అటు పక్కన ఆ గడ్డి అంతా పీకలేదు, మళ్ళీ కుదరలేదు. ఇక్కడ ఇది పీకాలి. ఉదయం పీకుదామని చూసా కానీ ఇంకా లేట్ అయ్యేటట్టు ఉందిలే, ఎండబడిపోతుందిలే అని చెప్పి. చూడండి, అనిత గారు కామెంట్ పెట్టారు మొన్న, అయ్యయ్యో తోటకూర అంతా పాడైపోయింది కదండి అని. పాడైందండి, ఏం చేద్దాం, ఎవరు రాలేదు ఇద్దామంటే. ఇంకా అది పాడైపోయింది. పీకేసి మనం కంపోస్ట్ లాగా చేసుకున్నామండి. దీంట్లో ఇదేంటి చామంతి మొక్కలు పెట్టా, ఎండిపోయినాయి కనిపించట్లా. మళ్ళీ మా అన్న దగ్గరే ఉన్నాయి అటు పక్కన, అవి తీసి నాటుకుంటా. చూస్తారు, ఇవన్నీ పీకితే కానీ అసలు దేంట్లో ఏముందో తెలియదు. వంగ మొక్కలు కూడా అప్పుడు పెట్టాను ఇక్కడ. ఇక మందార మొక్క, అసలు మొక్కలు ఏమో అడుక్కుపోయినాయి, ఇవేమో పైకి వచ్చినాయి. ఇంక ఇది కూడా అంతా గడ్డి పీకాలి, చాలా పనులు ఉన్నాయి. ఒక్కరోజుతో అవ్వదు అని చెప్పాయి కదా. ఈ కాయలు 4 కోసుకుంటా. మొన్న కూడా అట్లాగే కోసుకున్నాం కదా, తిన్నాం, అయిపోయినాయి ఈ రోజుతోటి. 2 కాయలు అట్లా తింటున్నాము. భలే ఉంటున్నాయండి తీపిగా. ఇప్పుడు పండిన కాయ. అంతకుముందు కొంచెం దోరకాయ కోసాను కదా, ఇప్పుడు కొంచెం పండు పండుతున్నాయి. ఇదండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, బాగా మనకి జ్యూసీగా బాగుంటున్నాయండి. ఇవన్నీ 7 కాయలు కోసుకున్నా చాలు. ఇవి ఒక 2 రోజులు తింటాం అక్కడ పెట్టుకొని. ఇట్లా మీరు ఆ వీడియోలు మాత్రం రేపు పెడతాను. ఈరోజు ఇది పెడతాను, రేపు ఆ వీడియోస్ పెడతా, 2 కానీ 3 కానీ. డాక్టర్ గారు కూడా మనం పండించే పంట ఎంతవరకు కరెక్ట్ అండి అని అడిగాను. అది మనకి ఇప్పుడు విటమిన్స్ అన్నీ అందుతాయా, మనం పండిస్తున్నాం కదా. కొంతమందికి పేడ ఎరువు దొరుకుతుంది, కొంతమందికి గొర్రె ఎరువు. నేనైతే ఎక్కువ పేడ ఎరువు వీటిల్లోకి వచ్చింది కానీ మిగతా వాటిలో లేదు. అయితే మనం ఏం చేసాము, కిచెన్ వేస్ట్ లిక్విడ్, ఇదిగండి చూపిస్తాను. కిచెన్ వేస్ట్ లిక్విడ్ మాత్రమే మనం ఎక్కువ శాతం నేను పోసేస్తూ ఉంటాను. అదే అందరికీ చెప్తున్నాను. ఆ కిచెన్ వేస్ట్లో వచ్చే బలము సరిపోద్దా, మనకి ఆ విటమిన్స్ అన్నీ మనం కాయించే కాయల్లోకి వస్తున్నాయా లేదా అని డాక్టర్ గారిని అడిగితే ఆయన కొన్ని మాటల్లో కొన్ని విషయాలు చెప్పారు. అది కూడా చెప్తాను. రవి పిల్లల హాస్పిటల్ అని, ఆ హాస్పిటల్ డాక్టర్ గారు, మేడం గారు కూడా గైనకాలజిస్టు శోభా గారు, ఆవిడ కూడా మాట్లాడారు. అయితే అది కూడా ఒక వీడియో లాగా పెడతాను. అందరూ చూసి కొన్ని తెలుసుకుందాము. వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేది మనం విని తెలుసుకుందాం. ఇంకా నలుగురికి మనం మన ద్వారా తెలియజేద్దాం. ఓకే, ఇదండి నేను మొక్కలు మీటింగ్లో కొనుక్కొచ్చుకున్న మొక్కలు నాటుకున్నాను ఈరోజు. మా ప్రకాశం మిద్దె తోటలు గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ రాయండి, నేను లింక్ పంపిస్తానండి. ఎవరైనా మొక్కలు పెంచేవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రావచ్చు. మా మేడం గారు కూడా చెప్పారు, ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా కూడా జాయిన్ చేయండి. మీకు వాళ్ళు 10 మొక్కలు పెంచేవాళ్ళైనా, వాళ్ళకి అసలు విడిగా మొక్కలు పెంచని వాళ్ళు కూడా ఉంటే జాయిన్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన మొక్కలు చూసి, మనల్ని చూసి, మన మీటింగులు చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి పెంచుకుంటారేమో. మనం 10 మందిని ఇంకా ముందుకి ప్రోత్సహించాలి అని చెప్పి మా మేడం గారు చెప్పారు, విజయలక్ష్మి గారు, మా గ్రూప్ అడ్మిన్ గారు. అందుకని నేను ఇప్పుడు అన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తున్నాను మీకు. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా నాకు కామెంట్ రాయండి ఈ వీడియోలో. నేను లింకు ఈ వీడియోలోనే పెడతాను, మీరు జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ. ఇక నుంచి 15 రోజులకు ఒకసారి అట్లాగా మీటింగ్ పెట్టుకుందాము ఎక్కడైనా అని అనుకుంటున్నారు. మొన్నటిదాకా ఎండలని చెప్పి ఎవరు పెట్టలేదు మీటింగ్లు.
అందరు ఈ మొక్కలు కూడా కొంచెం పాడవుతాయి కదండి ఎండాకాలం. ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి, పచ్చబడుతున్నాయి కాబట్టి మొక్కలు ఎవరింటికన్నా వెళ్ళాము అంటే ఏదైనా ఒక కాయో పండు ఉంటే మనం చూపించడానికి బాగుంటుంది అంటారు మేడం గారు. ఇదిగండి మా జామ చెట్టు కాయలు పడుతున్నాయి. ఇదిగండి ఇప్పుడు మొన్న 3 రోజుల నాడు ఒక బకెట్ వస్తే కిచెన్ వేస్ట్ మట్టి తీసి పెట్టాను. అంతకుముందు వారం రోజులు 10 రోజుల నాడు పెట్టాను. అట్లా ఇప్పుడు ఇట్లాంటి మొక్కకి కొంచెం ఫుడ్ ఎక్కువ అవసరము. ఓన్లీ కిచెన్ వేస్టే నేను ఇస్తున్నానండి. ఇదిగండి పూతలు, ఇంకా పూతలు మొదలవుతున్నాయి. ఇదిగండి ఇది కొనుక్కొచ్చి పెట్టింది మొక్క అండి. ఏదైనా గ్రాఫ్టింగ్ మొక్కలు పెట్టుకోండి, కొత్త వాళ్ళు మొక్కలు పెంచేవాళ్ళు గ్రాఫ్టింగ్ మొక్కలు పెట్టుకోండి. నేనేందంటే ఇవి ఎప్పుడో పెట్టాను కాబట్టి వాటిని పెంచుతున్నాను. ఇదిగండి ఇది కూడా గ్రాఫ్టింగ్ మొక్కే, కాయ వచ్చేసింది, తిన్నాము. ఇప్పుడు మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి. దీనికి కూడా కిచెన్ వేస్ట్ ఇక్కడ ఇచ్చానండి, ఇట్లాగా ఇచ్చి మట్టిగా పెట్టాను. ఇంకా దానికి ఒక వారం 10 రోజులు మంచిగా ఫుడ్ అందిద్ది. ఓకే, ఇప్పుడు మీరు ఎవరైనా కొత్తగా పెట్టేవాళ్ళు, మొక్కలు పెట్టుకునే వాళ్ళు ఉంటే గ్రాఫ్టింగ్ మొక్కలే తీసుకొచ్చుకోండి. బెండకాయలు 4 కాయలు మాకు అప్పుడు 4 చిక్కుతున్నాయి. నేనేందంటే కొన్ని చూపించట్లేదు వీడియోలలో, కొంచెమే కదా అన్నట్టుగా అట్లా. నోని ఫ్రూట్ మొక్క ఎలా ఉందమ్మా మీదని అడిగారు. ఇదిగోండి రజా బేగం గారు ఇంత మొక్క అయిందండి, మోకాలు ఎత్తున పైనే వచ్చింది. సుకన్య గారు సునీత గారు ఇచ్చారు నాకు. అప్పుడు తనకు కూడా ఒక మొక్క ఇచ్చాను రజా గారికి, అది చనిపోయిందంట. నిన్న అడిగారు అమ్మ మీ మొక్క ఎలా ఉందని. ఇదిగండి చూడండి ఎలా ఉంది, ఇంక ఇది ముదిరిపోయింది. ఇక్కడ కొమ్మలన్నీ కట్ చేశాను, బెండలు. ఇది కూడా ముదురుతుంది, చూడలే ఆకులు కిందకు పోయింది. ఇది కట్ చేశాను, చిగుర్లు వచ్చినాయి బెండ మొక్కలు. ఇంకా అటు పక్కన మొత్తం పీకేసేసి ఇంకేదన్నా తీగజాతి మొక్కలు విత్తనాలు అవి పెట్టుకుందాంలే అనుకుంటున్నా. ఇంకా వాటి పని చూడాలి మళ్ళీ, ఏదో పని సరిపోతుందండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరికైనా మీరు పంపించండి, మొక్కలు పెంచుకునే వాళ్ళకి, వాళ్ళు కూడా చూస్తారు. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి. చూడండి మొక్కలన్నీ ఇప్పుడు ఎలా పెట్టాను. ఇంకా చీకటి పడుతుంది. బాయ్ అండి.